అండి సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మీరేనండి? నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూన్ అండి. సత్య ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి? వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి ఇది అలవాటే. రండి సార్. మొత్తం 3 గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి. మిగతా 2కి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి. ఉంటానండి. బ్రదర్, హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బాయ్ బ్రోస్. హే ఆపోయా, హైడ్రాసిల్ అదేమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్, కార్తిక్ బ్రదర్, రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడి రోగిస్తాడు అసలు? రే ఎత్తు పల్లోడా, ఆ రూము నాది. మైండ్ యువర్ వర్డ్స్. నా పళ్ళు మా అమ్మమ్మ పోలికి తెలుసా? ఏ మీ అమ్మమ్మ పళ్ళు మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హౌ డేర్ యు టాకింగ్ టు మై ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అబ్బో ఈడి బట్లర్ ఇంగ్లీషు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఒకటేరా. ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా? మనం ఎవరం? లెక్చరర్స్. ఉందాక ఉండదు. సరే, ఓ పని చేద్దాం. ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి. ఫాదర్ ఆడే డాంకీ. డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అవును. అరే డాంకీ నువ్వు. ఇప్పుడు మనమే ఇంకి పింకి పాంకి. ఫాదర్ ఆడే డాంకీ. డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. రూమ్ నాది. yes. అమ్మయ్యా, రెస్ట్ తీసుకుందాం. అరే బ్రదర్, వినయ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనికి కదా వచ్చింది. సర్లే, వీడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ. ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైను? నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా? మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. సారీ, ఇదొకటి. ఆల్రెడీ నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. ఎస్ కార్తిక్, నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందామనే? ఆహా, ఏ బ్రెయిన్ బ్రదర్ నీది. ఏ మ్యాథ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. 2 ఏళ్ల తర్వాత నేను కొనే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే. పోనీ ఇంకి పింకి పాంకి ఆడదామా? ఏంటి ఇంకి పింకి పాంకి? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకెళ్ళాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏంది రబుల్ రెడ్డి సేంజ్? అసలు మనిషివేనా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలేస్తే అయ్యో, ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమైందండి? మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. ఏం చేసావు బ్రో? ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఓ మై గాడ్. ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా. ఛీ, రొమాంటిక్ అంట. తాగావా? ధైర్యంగా ఉంటదని నేను 2 వేసా, తర్వాత వాళ్ళు 2 వేసారు. ఇన్ని చీల. యో పిచ్చోళ్ళ చేయబాకు, దోమలు కొడతాయి, రా లోపలికి. ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీరా నాది. తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి? పోరా బుల్ రెడ్డి. మలేరియా. మీనాక్షి జాగ్రత్త బాలు. బాయ్ బాయ్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏమైంది బ్రదర్? నేను కూడా వెళ్ళిపోతున్నా. బ్రదర్ బ్రదర్, మలేరియాకే భయపడితే ఎలా? దానికేం కాదు బ్రదర్. నా మాట. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వచ్చేదానికి ఇక్కడే ఉండాలా? నేను పోతున్నా. బ్రదర్, అలా ఏం అవ్వదు బ్రదర్. అప్పట్లో నా జిమ్ కోచ్ కూడా ఇలాగే చెప్పాడు, నువ్వెంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని. డంబెల్స్ అలా పైకి ఎత్తాను, కింద జారిపోయింది. ఇప్పుడు నీ బాటి పిల్లకనేయాలా? నేను కూడా లెక్చర్ కదా, నన్ను ఎందుకు విషయం లేదురా? చూసావా, స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకే ఉంది, నాకే ఉంది. బ్రదర్ బ్రదర్, మై సిస్టర్. కర్మ, ఈ నోట్తో సిస్టర్ వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను. మీరా? మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా? మేడం, ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు.
ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే 1000 out of 1000 కన్ఫామ్ గా వచ్చేవి. x to the power of y. ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు మేడం? ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం? మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు. పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే నమ్మాను చూడండి. నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా? అయ్యయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా మా. నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యయ్యయ్యో, మా. ఏంట్రా ఇది? మా అరవకమ్మా. ఏది కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయరోగం రా వద్దనడానికి? ఆ? ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవు చెప్తున్నాను. ఏ క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా. కడుపు చేయలేదా? లేదండి. పోనీలే. ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. ఇంకా ఆపమ్మా. నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను? మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్. ఉమ్, ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏయ్, ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మావయ్య. ఓ సిగ్గా. ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, తిను మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఆ? రేయ్ సూపర్ రా, సూపర్ అమ్మా. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్. వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఇదొకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్, కావాలంటే బుక్లని చేదని అడగండి, చెప్తాను. ఎచ్చి ముట్టుకోకు. దెబ్బలేం తగలేదు కదా? సార్ కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్? 5 రూపీస్ సార్ ప్లీజ్. మా అయ్య చదువు అనిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్. రోజుకి 20 రూపాయలు. మరెందుకు అడుక్కుంటున్నావు? అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్. 30 రూపాయలు మా అయ్యకి, మిగతాది నా చదువుకి. సరే, నేను చెప్పినట్టు చేయి. ఆ 30 రూపాయలు నేను ఇస్తాను. వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి. నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, సరేనా? శిష్యుడికి తగ్గ గురువు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? సీరియస్గా చెప్తున్నానురా. రేయ్ చెప్పరా, చదువుకుంటావా? చదువుకుంటా సార్, వస్తాను సార్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తా. ఇదే
సార్ నాకు మీలో నచ్చిన విషయం. చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు. మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా?